తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం 6 గ్యారెంటీలనే చెప్పవచ్చు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తోంది. ముందుగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. తర్వాత ప్రజాపాలన పేరిట డిసెంబర్ చివరి వారంలో దరఖాస్తులను ఆహ్వానించారు. వీటి ద్వారా గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు లాంటి పథకాలను అమలు చేశారు. అయితే దరఖాస్తుల్లో చాలా వరకు తప్పులు దొర్లడంతో చాలామంది ఈ పథకాలను దూరమయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సిపిఓ కార్యాలయంలో ఇటీవల కలెక్టర్ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. దరఖాస్తులో తప్పుల కారణంగా చాలామంది పథకాలకు దూరమయ్యారని, వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మీరు తమ వెంట ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లులు జిరాక్సులు తీసుకొని ప్రజాపాలన సేవా కేంద్రంలో సవరణ చేసుకోవాలని సూచించారు. వీటితో పాటు ఆయా మండలాల్లోని మీ సేవా కేంద్రాలలో కూడా తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్ని కల్పించారు. తప్పులు దొర్లిన వాటిలో ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత బిల్లుకు సంబంధించినవే ఉన్నాయి. చాలామంది అవగాహన లోపంతో యూఎస్సీ నెంబర్లు, సర్వీస్ నెంబర్లు తప్పుగా ఇవ్వడం జరిగింది. దీంతో వాటిని సవరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిన వారు కూడా తమ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకోవచ్చని తెలిపారు. వీటిని పరిశీలించిన తరువాత వచ్చే నెల నుంచే జీరో కరెంటు బిల్లు వస్తుందన్నారు.